గత 2 రోజుల నుంచి సమంత ఒక డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నది. ఆ రెండో పెళ్లి ఒక డైరెక్టర్‌తోననే ముచ్చటనైతే సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియోలు మాత్రం సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఈ ముచ్చటంతా మనకు ఎరుకైనదే గాని, అయితే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎవరైతే తీసిల్లో రాజ్ అండ్ డీకేలు మనకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్‌లో మాత్రం వీళ్ళు మస్తు తోపులు. ఇక అందులో ఒక డైరెక్టర్ అయినటువంటి రాజ్‌తోని సమంత ప్రేమాయణం నడిపిస్తున్నది. శానా కాలం నుంచి వీళ్ళిద్దరి మధ్యన కొంచెం రిలేషన్ గట్టిగానే ఫెవికాల్ కంటే ఫెవికిక్ కంటే దృఢంగా ఉన్నదని చెప్పి కూడా బయట టాక్ మస్తు చక్కర్లు కొడుతున్నది. అయితే ఇప్పుడు ఈ సమంత ఆయనతో డేటింగ్ చేస్తున్నదనే ముచ్చట్లు కూడా బాగానే వినబడుతున్నాయి కానీ వాస్తవమైనటువంటి విషయాలు ఆధారాలు అయితే ఏమీ లేవు. అంతేకాకుండా డైరెక్టర్ రాజ్‌తోని ఉన్న కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఇదంతా కన్ఫర్మ్, ఎట్లాగూ సమంత నాగ చైతన్యతో ఉండలేదు కాబట్టి ఆ డైరెక్టర్ తోటి ఉండాలని అనుకోవటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాగ చైతన్య కూడా ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం శుద్ధం చేసుకున్నాడు కాబట్టి ఈమె కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు లేదు? ఆమె కూడా ఉంటది కదా, ఆమె కూడా ఆలోచన అనే విధంగా ఆలోచన లేనోళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే సమంత ఈ రాజ్‌తోటి ఉన్నటువంటి ఎఫేర్ ఏదైతే ఉన్నదో బయట పడకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నది అనేది ముచ్చటైతే గట్టిగానే వాడుతున్నది. ఇంకో పక్కన ఏంటంటే నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవ్వుడుతోని నేనెందుకు రెడీ కావద్దు, నేను కూడా వాళ్లకు ఖచ్చితంగా నేను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు కంపల్సరీ నేను చేసుకొని వీళ్ళకి చూపించాలి. నేనెందుకు ఒంటరి పక్షి లెక్క బతకాలే, నువ్వు చేసుకుంటున్నావు కదా నేను కూడా చేసుకొని నీకంటే అందగాని, నీకంటే గుణవంతుని, నీకంటే కోటీశ్వరుని నేను చేసుకొని చూపెడతా అనే ఆలోచనలలో కూడా సమంత గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తున్నది. కాకపోతే ఇన్ని రోజులు బయట పెట్టని రహస్యాలను ఇప్పుడు మాజీ భర్త గదే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనంగానే బయట పెట్టుడు కుతింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నది ముచ్చటెరికేనాక. అయితే ఈ డైరెక్టర్ది సొంతూరు తిరుపతి అంట. ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో బీటెక్ చదివిండట. ఆ తర్వాత యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేసిండట. ఇక అట్లా సినిమాల మీద ఇంట్రెస్ట్ తోని 2003లో వచ్చి ప్లేయర్స్ అనే ఇంగ్లీష్ సినిమాతోని అట్లనే బాలీవుడ్లో 99 అనే సినిమాతోని ఎంట్రీ ఇచ్చిండట. ఇక తన ఫ్రెండ్ అయినటువంటి డీకే తోని ఇప్పటి వరకు 4 వెబ్ సిరీస్లు 9 సినిమాలు తీసిండంట. అట్లా తెలుగు డైరెక్టర్ తోనే సమంత డేటింగ్లు ఉన్నదనే ముచ్చట ఇప్పుడు పెద్ద న్యూసే అవుతున్నది. ఏదేమైనా కూడా ఈ పుకార్లను నమ్మాలన్నా వద్దా అనేది మనకు కూడా తెలియదబ్బా. ఎవరికి దోచినట్టు వాళ్ళు రాస్తారో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు చెప్తాడు. కానీ నిజాలు ఏందనేది మాత్రం సమంత రియాక్ట్ అయితే తప్ప తెలియదు. ఇప్పటికైతే సమంత మేడం రియాక్ట్ కాలేదు. అప్పటిదాకా చూద్దాం ఏమైతుందో. ఎంతైనా కూడా ఆమె కూడా ఒక తోడనేది అయితే అవసరమే కదా, అయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు ఈ ముచ్చటెరికైనోళ్ళు. ఇక ఈ ముచ్చట్లల్లా ఈ మధ్యకాలంలో వేణుస్వామి అయితే బాగా చర్చలలోనే ఉంటున్నాడు. మళ్ళా కూడా నాగ చైతన్య ఆయన కొత్తగా నిశ్చితార్థమైనటువంటి శోభిత ధూళిపాలతో ఈడిపోతాడనే విషయాలను బాగానే చెప్పుకుంటూ వచ్చిండు. ఇక నిన్న ఒక వీడియో పెట్టుకుంటా వేణుస్వామి, చూడమ్మా సమంత, నా వల్ల నీకు అన్యాయం జరిగింది. నాకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు చేయబట్టే నేను ఇట్లా చెప్పాల్సి వచ్చింది తప్ప నీ మీద కోపంతోనో ఏదో కాదు. నేను అట్లా చెప్పినందుకు నేను ఈరోజు బాధపడుతున్నానమ్మా. ఇప్పటికైనా సరే నువ్వు బాగుండాలనే నేను కోరుకుంటున్నా. నీకు నచ్చినోళ్ళను నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు కూడా ఒక తోడును ఎత్తుక్కొని మంచిగా నువ్వు ఆ పిల్ల పాపలతో సంతోషంగా వాళ్ళతో జీవితం పంచుకోవాలని నేను కోరుకుంటున్నా. నేను చేసిన తప్పు నాకు తెలుస్తున్నది అని చెప్పి కొంచెం సమంతకు ఫేవర్ గా మాట్లాడుకుంటూ వచ్చిండు. మరి వేణుస్వామి అన్న మాటలు ఏమిన్నదా, లేకపోతే వేణుస్వామికి అసలు ఈ సీన్ లో సంబంధం ఉన్నదా లేదా అనేది తెలియదు. కానీ వేణుస్వామి పెట్టిన వీడియో తర్వాత మాత్రం ఈ ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ ముచ్చట ఆ నోట తెలిసి నాగ చైతన్య నాగార్జున వరకు పోయే వరకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట ఈ ముచ్చట తెలిసి. మరి దీనికి సమంత మేడం ఏమైనా రియాక్ట్ అయితే తప్ప చెక్ పడేటట్టు మాత్రం కనబడతలేదు.